దిగి వచ్చి మాట్లాడిన ధర్మంలో పుట్టాం. ఇప్పుడు మీరు విదేశీ మతాలు తీసుకోండి, అది క్రైస్తవం కానీ ఇస్లాం కానీ తీసుకుంటే, ఇప్పుడు క్రైస్తవుని మీరు అడిగితే మీ దేవుడు ఎవరయ్యా మీరు అడగండి, మీ దేవుడు ఎవరయ్యా అని అడగండి, తెలీదు వాళ్ళకి. వాళ్ళు ఎన్నెన్నో పేర్లు చెప్తారు, వాళ్ళే కన్ఫ్యూజ్లో ఉన్నారు. జీసస్ అన్నారు అనుకోండి, జీసస్ గారు ఎన్నడూ కూడా నేను దేవుణ్ణి అని చెప్పలే. ఆయన సెల్ ఫోన్ కొంచెం ఆఫ్ చేయమని చెప్పండి, ఆయనకు చెప్పండి. బాబు, మీ అందరికీ నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు అర్జునుడు విశ్వరూపం చూపించబోతున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపిస్తున్నాడు. అర్జునుడు ఏం చేయాలి? చూడాలి. అర్జునుడు కనుక వాట్సాప్ కొట్టిండు అనుకో, శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడు? ఏమయ్యా, నీకోసం నేను విశ్వరూపం చూపిస్తున్నా, నువ్వు వాట్సాప్ చూస్తున్నావు అనుకుంటాడా లేదా నాయన? సెల్ ఫోన్లన్నీ ఏమనుకోకండి, ఈ అరగంట ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఎవరైనా కానీ, ఎవరి ఫోన్ అయినా మోగితే, ఎవరి ఫోన్ అయినా మాట్లాడితే, నేను చిలుకూరు ఎంతమంది వచ్చినారు మీరు? నా గురించి మీకు తెలుసు కదా, చిలుకూరులో గుంజీలు తీయించిన మొన్న ఒక డీసీపీ గారికి. డీసీపీ గారు ఆంధ్రా నుంచి డీసీపీ గారు వచ్చినారు. ఆయన గన్మ్యాన్ ఉన్నాడు, ఆయన ఫోన్ మాట్లాడిండు. ఇక రావయ్య, విశ్వరూప సందర్శన యోగం నేను చెప్పిస్తున్నా, నువ్వేమో ఫోన్ మాట్లాడుతున్నావు, నువ్వు మర్యాదగా రా అని చెప్పి గుంజీలు తీయించిన. నో ప్రాబ్లం స్వామి, తప్పైంది అని చెప్పి తీసిన. మనం అందరం అర్జునుడిలా మారాలి, సరేనా నాయన? ఇప్పుడు నేను విషయానికి వస్తా. వేరే మతానికి మనకి ఉండే తేడా చెప్తున్నాం. ఇప్పుడు ఇస్లాం వాళ్ళని అడిగిండు అనుకోండి, ऊपर वाला कैसा रहता नहीं मालूम, ऊपर वाला किताब दिया मैं आपको दिया అన్నాడు మొహమ్మద్ ప్రవక్త. ఖురాన్. భగవంతుడు ఎలా ఉంటాడో తెలియని వాళ్ళు, భగవంతుడు ఎలా మాట్లాడతాడో తెలియని వాళ్ళు. నేరుగా భగవంతుడు దిగి వచ్చి మాట్లాడిన ధర్మం ఏ ధర్మం? అది వినిపించలే. ఏ ధర్మం అది? ఏ దేశం అది? బోలో భారత్ మాతాకి. ఇది మన ధర్మం. ఇప్పుడు పొద్దున్న లేచేవాడు ఐఎమ్ కాక్రోచ్ అని పెట్టిండు. నేను అడిగిన వాడిని ఫోన్ చేసి, చిలుకూరు భక్తుడే వాడు, ఏరా నువ్వు బొద్దింక ఎట్లయితావురా? నువ్వు అర్జునుడివి కదరా, నువ్వు బొద్దింకగా పుట్టినవు, ఒక జన్మలో బొద్దింకగా పుట్టినవు, చచ్చినవు, దోమగా పుట్టినవు, చచ్చినవు, ఎలుకగా పుట్టినవు, చచ్చినవు. ఇప్పుడు నేను బొద్దింక అంటే ఎట్లనయ్యా? యు ఆర్ నాట్ కాక్రోచ్, యు ఆర్ అర్జున. నీ మనసులో నేను అర్జునుణ్ణి అనేటటువంటి భావన తీసుకురావడం కోసమే ఈ భగవద్గీత. నేను యువ సమ్మేళనంలో రూపేష్ వాళ్ళ బృందం వచ్చినప్పుడు నేను స్పష్టంగా చెప్పిన, నేను 11వ అధ్యాయం పారాయణం చేయిస్తా, నేను స్పీచ్ ఇవ్వడానికి రాలేదు. మీ అందరితో ఈ పారాయణం చేయించి మీలో ఉండే పోలియో, మీకు వికలాంగులైనారు మీరందరూ. వికలాంగులు ఏమైనారు? మన గుణం తెలియదు, మన శక్తి తెలియదు, మన పవర్ తెలియదు, మన కెపాసిటీ తెలియదు. వికలాంగుల్లో ఉన్నాం, అంగవైకల్యంతో ఉన్నాం, మనోవైకల్యంతో ఉన్నాం. చిన్నప్పుడు మీరందరూ ఈ పిల్లలు పోలియో డ్రాప్లు వేస్తారు, సండే వేస్తారు. మొన్న సండే రోజు చిలుకూరులో పోలియో డ్రాప్ వేసినాను. అయితే ఒక 3 ఏళ్ల పిల్లోడిని తల్లి ఎత్తుకునింది. ఆ పోలియో డ్రాప్ వేయడానికి నన్ను పిలిచినారు. పంతులు గారు మీ చేత్తో మొదటి డ్రాప్ వేయండి అన్నారు.